Hey guys, myself Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy. ఈరోజు నేను మీకు మెంటల్ అబిలిటీ టెస్ట్ ఏదైతే నవోదయకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్లస్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనేది చెప్పబోతున్నాను. సో ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో ప్లీజ్ గో త్రూ ఒకసారి మీరు వాళ్ళకి ప్రాక్టీస్ చూపించండి. ఈ విధంగా ఫిగర్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఏ ఫిగర్స్ వస్తాయని కనుక్కోవాలి. సో నెక్స్ట్ వచ్చే ఫిగర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కప్ లాగా మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ చూసినట్లయితే ఇక్కడ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ వన్ స్క్వేర్, నెక్స్ట్ ఇంకొక స్క్వేర్ ఇంక్రీజ్ అయింది. ఆ లొకేషన్ అనేది క్లాక్ వైజ్ మూవ్ అవుతూ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ బి అనేది రావడం ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మనకి ఈ విధంగా చూస్తే బయట ఉన్న సర్కిల్ లోపలికి వెళ్ళింది, అది దాని తర్వాత బ్లాక్ అయిపోయింది. ఇది యాంటీ క్లాక్ వైజ్ 90 degrees రొటేట్ అయిందనమాట. సో ఆ విధంగా చేసుకుంటా పోతే మనకు ఆన్సర్ అనేది నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి ఈ సర్కిల్ లోపలికి వెళ్తే డి అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ ఫిగర్లో సి అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సింబల్ అనేది స్వస్తిక్ ఒక్కొక్క డాష్ అనేది రావడం జరుగుతుంది. ఆ డాష్ యాడ్ అవ్వడం వల్ల ఇంకొక డాష్ గ్యాప్ ఉంటుంది. సో అప్పుడు ఈ విధంగా స్వస్తిక్ సింబల్ అనేది మనము ఫ్రేమ్ చేయొచ్చు, మిగతావన్నీ చేయలేమన్నమాట. నెక్స్ట్ మనము స్టార్స్ అనేది 5, 4, 3, అదేవిధంగా 2 అనేది రావడం జరుగుతుంది. సైడ్స్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ట్రయాంగిల్ నుంచి రెక్టాంగిల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ మిర్రర్ ఇమేజెస్ ప్రకారము సి అనేది ఆన్సర్ కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది లాటరల్ ఇన్వర్జన్ అనేది మనం చూడొచ్చు. సన్ కూడా ఈ విధంగా లాటరల్ ఇన్వర్జన్ అనేది రివర్స్ చూస్తే ఎస్యుఎన్ అనేది రివర్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ మనము అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ టీజెడ్ అనేది ఈ విధంగా కర్వ్ అనేది మనం చూడొచ్చు. ఫర్దర్ మనం చూసుకుంటూ పోతే ఇక్కడ ఈ ఫిగర్ అనేది బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనము ఏ ఫిగర్ వస్తుంది దాన్ని బట్టి మనం చూసినట్లయితే 90 degrees రొటేషన్ అనేది మనం చూడొచ్చు. ఏ విధంగా ఇది రొటేషన్ అనేది అయ్యిందనేది మనం చూడొచ్చు. ఫర్దర్ అదేవిధంగా చూసుకుంటూ పోతే 6, 3, 4 అనేది 6/2 అంటే 3 వచ్చింది, 4/2 అంటే 2 అనేది రావడం జరుగుతుంది. సో ఆ ట్రయాంగిల్స్ అనేది రివర్స్గా అయిపోతాయి. సో 180 degrees రౌండ్ అనమాట. ఫర్దర్ మనము ఈ విధంగా చూసినట్లయితే రెక్టాంగిల్లో ఒక లైన్ ఉంది, పెంటగాన్లో 2 లైన్లు ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏమొస్తుంది అని అడిగితే అగైన్ బ్యాక్ టు ద సేమ్ సింబల్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి తగ్గింది కాబట్టి నెక్స్ట్ కూడా అదే తగ్గిపోతుంది అనమాట, సేమ్ యాజ్ యూజువల్ రావడం జరుగుతుంది. ఈ మార్క్స్ చూసినట్లయితే ఈ విధంగా ఒకటి యాడ్ కావడం జరిగింది. అప్పుడు ఇవి క్వార్టర్ అంటే 1/4 ఆఫ్ సర్కిల్ అని మనం చూడొచ్చు. ది సేమ్ యాజ్ యూజువల్ మనము ఇక్కడ డీది చూసినట్లయితే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఎందుకంటే అట్ సైడ్ అనేది ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది, అప్వర్డ్స్ అనమాట. నెక్స్ట్ మనకు పేపర్ కటింగ్స్ చూసినట్లయితే ఈ విధంగా పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేస్తే మనకి లోపల డయాగనల్ షేప్లో మనము చూడొచ్చు. ఫర్దర్ ఈ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేయడం వల్ల మనకి ఈ విధంగా 4 కార్నర్స్లో డాట్స్ కనపడి మనకి డయాగనల్లీ 2 డయాగనల్స్ అని మనం చూడొచ్చు. ఫర్దర్ అదేవిధంగా చూసుకుంటే ఈ పేపర్ని ఈ విధంగా కట్ చేస్తే మనకు 2 సర్కిల్స్ అనేది కార్నర్లో ఈ విధంగా మనం చూసిన డయాగనల్లీ మనం 2 సర్కిల్స్ అనేది చూడొచ్చు. ఫర్దరు ఈ విధంగా హోల్స్ని మనము హోల్ చేసినామంటే మనకి సెంటర్లో బిగ్ హోల్ అనేది రావడం జరుగుతుంది. కార్నర్స్లో 4 సైడ్స్ ఈ విధంగా మనము 2 హోల్స్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మనము ఫర్దర్ ఈ పెంటగాను ఇవన్నీ ఏంటంటే ఎంక్లోజ్డ్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు. మనకి సి మాత్రము ఓపెన్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ 22nd ఫిగర్ కానీ ఇట్లా డి ఫిగర్ అనేది చూసినట్లయితే దీని ప్రకారం మనము వీ హ్యావ్ ద ఫిగర్ విచ్ ఈజ్ ఈక్వల్ అనమాట. సో లైక్ దీంట్లో మిగతా దానిలలో కన్నా దీంట్లో ఏంటి డిఫరెన్స్ అంటే సో వీ హ్యావ్ ద సేమ్ ఫిగర్ యాజ్ యూజువల్ విత్ ద వన్ గివెన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 4 ఫిగర్స్ అనేది ఈ విధంగా చూసినట్లయితే వన్ ఈజ్ డిఫరెంట్ విచ్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. సో దాని ప్రకారం మనం చూస్తే మనకు డి అనేది యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద ఫిగర్ అనమాట.
నెక్స్ట్ వీ హ్యావ్ ద ఫిగర్ బి అనేది చూసినట్లయితే వీ హ్యావ్ ఇన్ ఎ సర్కిల్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ like this. So among all these similar, so of these 4 figures are similar in some way and one figure is different, select the figure which is different ప్రకారము. సో ఇక్కడ మనము డి అనేది చూసినట్లయితే ఇక్కడ బోత్ ద సైడ్ యారోస్ అనేది రావడం జరిగింది. సో డిసిమిలర్ ఫిగర్ ఏంటంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీ హ్యావ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ డిసిమిలర్ ఫిగర్ ఏంటి అంటే దీంట్లో ఇట్ హ్యాస్ బీన్ గివెన్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద కంప్లీటింగ్ ద ఫిగర్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ 25th వన్ అనేది ఏ రావడం జరుగుతుంది. అదేవిధంగా 26th అనేది మనకు సి అనేది చూడొచ్చు. వీ హ్యావ్ ద బ్లాక్ డాట్ అనేది టువర్డ్స్ ఉంటుంది సెంటర్. 27th ఇక్కడ మనం చూసినట్లయితే వీ హ్యావ్ ద పిక్చర్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్, దట్ ఈస్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ వీ హ్యావ్ 28, వీ హ్యావ్ ద ఆన్సర్ ఈస్ ద వైట్ కలర్ అనేది మనం చూసినట్లయితే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్, నాట్ ద బ్లాక్ వన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ కంప్లీటింగ్ ద ఫిగరు ఏది వస్తుంది వీటితో ఫ్రేమ్ చేస్తే అంటే ఈ పీసెస్ని జాయిన్ చేస్తే మనకు సి అనేది రావడం జరుగుతుంది. యాజ్ యూజువల్ 30th కూడా మనకి బి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనము 31st చూసినామంటే అవన్నీ ఫిగర్స్ టుగెదర్ జాయిన్ చేస్తే బి అనేది రావడం జరుగుతుంది. 32nd వీ హ్యావ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో యాజ్ యూజువల్ మీరు కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ ఈ ఫిగర్ అనేది దేంట్లో దాగి ఉంది అంటే ఫిగర్ డిలో ఎంబెడెడ్ అయిందని మనం తెలుసుకోవచ్చు. హౌ ఈజ్ ఇట్ అనేది ఆఫ్టర్ సీయింగ్ దిస్ యూ విల్ ఫైండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫిగర్ గో త్రూ దిస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది అనేది మనం చూసినట్లయితే వీ గెట్ ద రైట్ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఇట్ ఈస్. దీంట్లో 2 ఆప్షన్స్ అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు. ఈ ఫస్ట్ ఫిగర్ ఇప్పుడు సెకండ్ ఫిగర్ చూసినట్లయితే ఈ సెకండ్ ఫిగర్లో బిలో కూడా ఉంది మరియు యూ హ్యావ్ ద సేమ్ ఫిగర్ ఇన్ ద డి ఆల్సో. సో యూ కెన్ చూస్ సెకండ్ ఫిగర్ ఇన్ ఏ రెక్టాంగిల్. మనం స్క్వేర్లో చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లో వీ కెన్ సీ దట్ సేమ్ థింగ్. అదర్వైజ్ వీ కెన్ సీ ద డౌన్ బిలో హియర్ డీలో కూడా మనం చూడొచ్చు అనమాట. హౌ హీ హ్యాస్ టేకెన్ అనేది డిపెండ్స్ ఆన్ ద కీ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ద సేమ్ ఫిగర్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద ఫిగర్ డి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద ఫిగర్ సి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద ఫిగర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ ఇట్. నెక్స్ట్ యాజ్ యూజువల్ సో దీని ప్రకారం ఆన్సర్ చూసినట్లయితే సేమ్ ఫిగర్ అనేది మనం చూపించాలి. 37 అనేది బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో 38 చూసినట్లయితే వీ హ్యావ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. అండ్ 39th వీ హ్యావ్ ద డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాజ్ యూజువల్ సేమ్ ఫిగర్ అనేది మనము చూడొచ్చు. అండ్ 40th అనేది సి మనం చూడొచ్చు విచ్ ఇస్ ద సేమ్ ఫిగర్. మ్యాథమెటిక్స్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ద లాస్ట్ విచ్ ఈస్ గివెన్. ఏ బాయ్ వాజ్ రైడింగ్ ఏ సైకిల్ విత్ బాస్కెట్ ఆఫ్ ఎగ్స్. సడన్లీ హీ హిట్ ద బైసైకిల్ అగైనెస్ట్ ద రాక్. ఒక పిల్లాడు ఈ విధంగా సైకిల్ తొక్కుతూ ఉంటే ఒక బాస్కెట్ ఆఫ్ ఎగ్స్ అనేది ఈ విధంగా రాక్ తగులుకొని ఆ సైకిల్ అనేది మొత్తం అన్ని ఎగ్స్ అన్ని పాడైపోయాయి అనమాట. ఆల్ ద ఎగ్స్ వర్ ఫాలెన్ అండ్ బ్రోకెన్. పీపుల్ గ్యాదర్డ్ దేర్ అండ్ ద క్రౌడ్ వాజ్ గ్రోనింగ్. Some of them gave the free advice, you should be careful when you are riding bicycle, especially when they're gentle goods. They have several advice. An old man from the crowd came and said, oh my God, all the eggs are broken. His owner will beat him. What will he answer to his owner? He took out a 10 rupees and a note and gave the boy, saying, all the people who are here looking very kind, and went away. All the people saw this and did not help that they could. Finally, the boy received the amount more than the cost of broken eggs. A man from the crowd said, you are a lucky boy. If the old man is not here, you will suffer a lot from your owner. Then the boy replied that the old man was his owner. ఓవరాల్ ఏంటంటే అక్కడ ఒక పిల్లాడు ఈ విధంగా
స్టోన్ తగులుకొని సైకిల్లో నుంచి గుడ్లన్నీ స్పాయిల్ అయిపోయాయి అన్నమాట. అయితే అందరూ ఫ్రీ అడ్వైస్ ఇచ్చేవారు కానీ ఎవరు కూడా సాయం చేసేవాళ్ళు మాత్రం లేదు. వాళ్ళలో ఒక ముసలి అతను వచ్చి ఈ విధంగా 10 రూపీస్ నోటు మరియు ఒక చిన్న ఇవ్వడం వల్ల అక్కడ మిగతా వాళ్ళందరూ చూసి తన వంతు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి అతను 10 రూపీస్ నోట్ ఇచ్చి వాళ్ళ ఓనర్ తిడతాడని చెప్పి అతను వెళ్ళిపోతాడనమాట. సో దాని తర్వాత ఏమవుతుందంటే అందరూ కొద్ది గొప్ప కంట్రిబ్యూట్ చేస్తారు. దాని తర్వాత వాడికి ఆ గుడ్ల కన్నా ఎక్కువ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అంతలోపల ఒక క్రౌడ్లో నుంచి ఒక అతను వచ్చి అతనితో ఇలా అంటాడు, యు ఆర్ లక్కీ దాట్ నీకు అతను ఓల్డ్ మ్యాన్ వల్ల ఈ విధంగా నీకు హెల్ప్ అయింది అంటే ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరో కాదు, అతను మా ఓనర్ అని చెప్పి ఆ బాయ్ చెప్తాడనమాట. ఓకే, నెక్స్ట్ గివ్ ఎ సూటబుల్ టైటిల్ టు ద అబోవ్ ప్యాసేజ్ అంటే అండ్ ఇంటెలిజెన్స్ బిజినెస్ మ్యాన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆల్ ద ఎగ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ ద ఎగ్స్ వర్ బ్రోకెన్. వై అంటే ఎందుకు ఈ విధంగా ఎగ్స్ అనేది స్పాయిల్ అయినాయంటే అది రాక్ హిట్ అయింది కాబట్టి అనమాట. వై డిడ్ పీపుల్ హెల్ప్ ద బాయ్ అంటే దే షోన్ మెర్సీ ఆన్ ద బాయ్ అనమాట. బై సీయింగ్ ద బాయ్ ద పీపుల్ గేవ్, ఏమిచ్చారంటే అడ్వైసెస్ ఇచ్చారు. ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు ద బాయ్ డోంట్ సే నో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు హెల్ప్ యూ. వై ద ఓల్డ్ మ్యాన్ థాట్ ఎనీవన్ కుడ్ ఫాలో హిజ్ థింకింగ్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ హీ హాజ్ గివెన్ ద అడ్వైస్. అందరూ ఎవరో ఒకరు ఫాలో అవుతారని చెప్పి అతను ఆ విధంగా ఇనిషియేట్ చేశాడనమాట. వీ ఫీల్ ద డైనాసర్ ఆర్ వండర్ఫుల్ క్రియేచర్స్. దే హ్యావ్ బీన్ ఎక్స్టింక్ట్ 6.5 years back. Some of them walked upon 2 legs and few on 4 legs. Some other followed both the methods. Some dinosaurs had horns and some other are with thorns. Whole body, some had feathers on their whole body and some had blonde skin. A big dinosaur is 100 feet length and very small dinosaur is as small as a chicken. They developed their breed by laying eggs, but they could never fly and swim. But scientists say dinosaurs gradually developed their wings and changed like birds. Do you know what is a dinosaur? A terrible lizard. నెక్స్ట్ ఏంటంటే ఈ హోల్ ప్యాసేజ్ అనేది డైనాసర్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈ డైనాసర్స్ అనేది 6.5 years బ్యాక్ అనేది ఉండేటివి అనమాట. అవి 2 legs మీద వాక్ అయ్యేటివి, కొన్ని 4 legs మీద ఉండేటివి, కొన్నిటికి కొమ్ములు ఉన్నాయి, కొన్నికి ఫెదర్స్ ఉన్నాయి, కొన్నికి ముళ్ళులు ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే కొన్నికి బ్లౌండ్ స్కిల్ అనేది మనం చూడొచ్చు. ఈ డైనాసర్ హైట్ ఎంత అంటే 100 feet లెంగ్త్ అనేది ఉండొచ్చు. స్మాల్ డైనాసర్లు మాత్రం కోడిలాగా హైట్ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అవి గుడ్లు పెడతాయి, అవి ఫ్లై కానీ స్విమ్ కానీ చేయలేవు. కానీ సైంటిస్టులు ప్రిడిక్ట్ చేశారనమాట, గ్రాడ్యువల్లీ వాళ్ళు వింగ్స్ కూడా లైక్ ఏ బర్డ్స్ కూడా తయారైనాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద డైనాసర్? ఏ టెర్రిబుల్ లిజార్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నౌ డైనాసర్స్ దే ఆర్ ఎక్స్టింక్ట్ అనమాట. ఆ డైనాసర్స్ మాయమైపోయాయి అనమాట. డైనాసర్స్ ఫుడ్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫుడ్ అనేది మీట్ అండ్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎగ్ అండ్ ఫిష్ కూడా తినేటు అనమాట. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే దే కెనాట్ స్విమ్ కాబట్టి మీట్ అండ్ ఎగ్ అని చెప్పుకోవాలన్నమాట, ఫిష్ అనేది కాదు. వాట్ ఈస్ ద సేయింగ్ ఆఫ్ సైంటిస్ట్ అబౌట్ డైనాసర్ అంటే దే ఆర్ గ్రాడ్యువల్లీ చేంజ్డ్ యాజ్ ఎ బర్డ్స్ అని చెప్పి వాళ్ళ సైంటిస్ట్ యొక్క ప్రెడిక్షన్ అనమాట. వాట్ ఈస్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ప్యాసేజ్ అంటే దే డెవలప్ దేర్ బ్రీడ్ బై గివింగ్ బర్త్ అనమాట. ఇట్ ఈస్ నాట్ బై బర్త్, వాళ్ళకి ఈ విధంగా బర్త్ అనేది కాదు, దే హ్యావ్ గివెన్ ఓన్లీ ఎగ్స్. మ్యాథమెటిక్స్ చూస్తే ఈ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. 80, 75, 85, 75, 95, 80. నెక్స్ట్ ఏం వస్తుందంటే 180 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ 15, 20 డిఫరెన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్. సో 80 తర్వాత 20 యాడ్ చేస్తే 100 అనేది 100 మైనస్ 180 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 60 and 70 అంటే మనకి టోటల్ 4 ఈవెన్ నెంబర్స్ అనేది వాటి మధ్యలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటే ఏవైతే కామన్ ఉన్నాయో ప్రతి దాంట్లో 2 into 2 4, 4 into 5 20 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ 44th చూసినట్లయితే 7 - 4 + 12/6 into 6 అంటే దీని ప్రకారం చేస్తే 15 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ సైకిల్ ఎంత అంటే 1800 అనమాట.
దాని రిపేరీ కాస్ట్ మాత్రం 400. ఆ సైకిల్ని 20% ప్రాఫిట్తో అమ్మడం జరిగింది. అంటే 1800 ఉండేది కాస్త 400 రూపీస్ ఖర్చు పెడితే టోటల్ 2200 రూపీస్ కాస్ట్ ప్రైస్ పడింది అనమాట. సో ఇక్కడ 20% ప్రాఫిట్ కాబట్టి 20% అంటే 1/5 కాబట్టి 5 అనేది కాస్త 6 కమ్మిందనమాట. ఇక్కడ 5 ఎంతకు సమానము 2200కి సమానం అనమాట. అప్పుడు 1 అనేది 4440కి సమానము. 6 into 440 అయితే మనకు ఆన్సర్ 2640 అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సీను విల్ వాక్ 1.5 meters ఇన్ 1 second. సీను ఆడేవాడు 1.5 meter 1 secondలో వాక్ చేస్తే 12 minutesలో అంటే 12 into 60 seconds అంటే 720 secondsలో ఇంటూ 1.5 చేస్తే వాడు 1080 meters అంటే 1 kilometer 80 meters అనేది వాక్ చేస్తాడనమాట. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ విత్ ద లెంగ్త్ ఆఫ్ 30 centimeters, బ్రెడ్త్ 15, హైట్ 8 centimeters. మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే రూమ్ అనమాట. సో LBH అని చెప్పుకోవచ్చు. సో డైరెక్ట్లీ వీ గెట్ ద ఆన్సర్ యాజ్ 3600 అని చెప్పి ఆన్సర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏ అనేవాడు 10 daysలో పని చేస్తాడు. అదే పనిని 30 daysలో బీ చేస్తే టుగెదర్ ఆ వర్క్ చేయడానికి ఎలా టైం పడుతుందంటే 10-30 యొక్క LCM ఎంత అంటే 30 కాబట్టి సో 10 రోజుల్లో 3 గుడ్ల ప్రకారం ఏ తినేస్తే 30 రోజుల్లో 1 గుడ్డు ప్రకారము బి తినేస్తాడు. అంటే ఏ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి సో టుగెదర్ ఎఫిషియన్సీ 3+1 అంటే 4 గుడ్లు తింటారు. మొత్తం గుడ్లన్నీ 30 అనమాట. 30/4 అంటే 15/2 అంటే దే విల్ టేక్ ఓన్లీ 7.2 days టు ఈట్ హోల్ 30 eggs అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 and 2. ఇక్కడ ప్లేస్ వాల్యూ అనేది 6000, అదే 2కి అయితే ప్లేస్ వాల్యూ 20 అనమాట. సో దాని ప్రకారం 6020 ఈజ్ ద రైట్ ఆన్సర్. రవి బాట్ ఎ వాచ్ 640 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 680 అనమాట. ప్రాఫిట్లో అమ్మాడు. 40 రూపీస్ ప్రాఫిట్ అపాన్ కాస్ట్ ప్రైస్ అంటే 40 ఓవర్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంటే మనకి ఈ విధంగా 6.1/4% ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు అనమాట. రహీమ్ బాట్ అన్ ఇండియన్ ఫ్లాగ్ విత్ ద లెంగ్త్ ఆఫ్ 90 centimeters. కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్ అంటే దీని ప్రకారం L/B అంటే వీ కెన్ టుగెదర్ ఫిగర్ అవుట్. ఈ విధంగా వాడిచ్చింది లెంగ్త్ 90 centimeters అయితే సో వీ కెన్ ఫిగర్ అవుట్ ఈజీలీ ద ఏరియా అనేది మనం చూసినట్లయితే 5400 centimeters square అని చెప్పి చెప్పుకోవచ్చు ఆఫ్టర్ సాల్వింగ్ దిస్. ఎందుకంటే లెంగ్త్ అనేది 90 వస్తుంది, వెడ్త్ అనేది 60 అనమాట. 9 6 54 అనేది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫైండ్ ద నియరెస్ట్ టెన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2.05 and 1.005 అంటే దీని ప్రకారం మనం చేసుకుంటూ పోతే ఇక్కడ 2.06025 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ we get the answer as 2.06025 is the right answer అనమాట. If the student was slept at 9:15 PM to midnight 12 AM, so దీని ప్రకారం he prepared for exam from 12 AM to 1:20 AM. Again he went to the bed and slept. If he wakes up at morning 7:20 AM, then find out the duration of the sleeping hours in night అనమాట. సో దీని ప్రకారం మనం ఏంటంటే సో ఎంత టైం పడుకున్నాడు అంటే సో 9:15 పడుకుంటే రాత్రి మార్నింగ్ 12 AM లేసాడంటే సో ఈ హ్యాడ్ నియర్ అబౌట్ 5.45 అంటే ఆ విధంగా అన్ని అవర్స్ పడుకున్నాడు. దాని తర్వాత 1:20కి పడుకుంటే 12 AM పడుకుంటే మళ్ళీ 1:30 ఇక్కడ దాని ప్రకారము ఇక్కడ 12 నుంచి 1:20 AM ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాడనమాట. అదేవిధంగా ఈ వెంట్ టు బెడ్ అండ్ వేక్స్ అప్ అట్ ద మార్నింగ్. సో తను బెడ్కి వెళ్ళాడు, ఈ స్లెప్ట్ అనమాట 1:20 తర్వాత. సో ఓవరాల్ ఏంటంటే 11.45 minutes అనేది తను పడుకున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద కాస్ట్ ఆఫ్ 12 slates ఈజ్ ఈక్వల్ టు 18 pence అనమాట. 12 slates 18 pence అయితే అదేవిధంగా 24 pence అనేది మనం చూసినట్లయితే హౌ మెనీ స్లేట్స్ అంటున్నాడు అనమాట. సో దాన్ని ఈ విధంగా రేషియో చేసుకుంటే మనకి ఈజీగా ఎంత అంటే సో ఇక్కడ మనకి 16 slates అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వీ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ దట్. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ కన్వర్ట్. సో ప్లీజ్ గో త్రూ ఎలా ఇవ్వడం జరిగింది అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఏం లేదు, ఆ విధంగా ఈక్వలైజ్ చేసుకోవాలి. 12 slates అనేది మనము 18 penceకి సమానం అయితే అప్పుడు 6 pence అనేది చూసినట్లయితే ఇక్కడ మనకి 4 slatesకి సమానం అని తెలిసిపోతుంది అనమాట. అదేవిధంగా 6 4s 24 pence అనమాట. అక్కడ 4 4s 16 slates అని మనం ఈక్వలైజ్ చేసుకోవచ్చు అనమాట. The cost of 1 meter cloth is ₹75. Then find the out cost of 80 centimeters అన్నాడు. 1 meter cloth 75 rupees అయితే 75 paisa 100 centimeters అయితే ఇక్కడ
80 సెంటీమీటర్స్ ఎంత అంటే మనం 68 రూపీస్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో యూ హ్యావ్ టు గో త్రూ లైక్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే 127.05 డివైడ్ బై 100 అంటే ఆన్సర్ అనేది 1.2705 అనేది రావడం జరుగుతుంది. క్రింది వాటిలో ఆడ్ వన్ ఏంట్రా అంటే ఇక్కడ 9/2 అన్న 4.5, 18/4 అన్న 4.5, 9/2 అన్న 4.5, మిగతాది మాత్రము 5.25 అంటే 2, 1/4 అంటే ఇది 9/4 అనమాట. సో 5.25 అని చెప్పి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఒక హోటల్లో 50 స్టూడెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళకి 10 kg రైస్ అవసరం అనమాట. 10 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అడిషనల్లీ. సో ఓవరాల్ ఏంటంటే దెన్ ఫైండ్ అవుట్ హౌ మచ్ రైస్ ఈజ్ నీడెడ్ అన్నాడు. సో 50 స్టూడెంట్స్కి 10 kgలు అవసరమైతే 60 స్టూడెంట్స్కి 12 kgలు అవసరం అవుతుందని వీ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్ ద ఆన్సర్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ఆ విధంగా క్యాలిక్యులేషన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. M1D1 = M2D2 మనకు తెలుసు ఫార్ములా అనేది. సో దాని ప్రకారం మనకి M150 × 10 = M260 × D2 అంటే ఈ విధంగా చేసుకుంటే వస్తుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ దీంట్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి అంటే ఏది ప్రాపర్గా లేదంటే వీ కెన్ డైరెక్ట్లీ గో ఫిగర్ అవుట్ దాట్ ద ఆన్సర్ ఈజ్ ద ఫ్రాక్షన్ షుడ్ బి ద గ్రేటర్ దాన్ దట్ హ్యాస్ టు బి గ్రేటర్ అనమాట. సో దాని ప్రకారం మనము 11/4 అనేది ఇంప్రాపర్ అని చెప్పుకోవచ్చు. యాజ్ యూజువల్ 8/3 కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్సే. సో దీంట్లో ఏది వాడు ఇవ్వడం జరిగిందో చూడండి ఆప్షన్స్లో. సో దట్ ఈస్ ద 2.8 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ. ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ మీకు అర్థమైంటే మీ చిల్డ్రన్స్కి చెప్పండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ గో త్రూ దిస్ యూట్యూబ్ ఛానల్. యూ విల్ ఫైండ్ మ్యాక్సిమమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎగ్జామినేషన్ పేపర్స్, ప్లీజ్ let me know. Share it to maximum people. Thank you. Have a good day.